Hello developers. Okay, so ఈ క్లాస్ లో మనం డిఫరెన్స్ బిట్వీన్ ద 2 dimension అండ్ 3 dimension అరే ఓకే ఈ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో 2 dimension 3 dimension కి డిఫరెన్స్ ఏముంది? సో 2 dimension అంటే మనం ఎప్పుడైనా ఒక జస్ట్ మల్టిపుల్ రోస్ అండ్ ఈ మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ స్టోర్ చేయాలంటే మనం 2 dimension యూజ్ చేయాలి. 3 dimension ఎప్పుడు యూజ్ చేయాలి? ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఉంది అండ్ ఆ స్ట్రక్చర్ లో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ ఈ బ్లాక్స్ లో మనకు మళ్ళీ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వస్తున్నాయి. సో ఆ ఫార్మెట్ లో మనం 3D స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ 2D అండర్స్టాండ్ చేద్దాం. 2D లో మనకు ఏముంది? ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈచ్ రోస్ లో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేస్తుంది. అజ్యూమ్ చేయండి ఒక బిల్డింగ్ ఉంది అండ్ ఈ బిల్డింగ్ లో ఏముంటది? మనకు ఒక ఫ్లోర్ ఉంటది. ఓకే, సో అజ్యూమ్ చేయండి ఈ ఫ్లోర్ ఇస్ నథింగ్ బట్ రోస్. ఓకే, అండ్ ఈచ్ ఫ్లోర్ లో ఏముంటది? మనకు రూమ్స్ ఉంటది. సో అజ్యూమ్ చేయండి ఇది మన కాలమ్స్. సో ఇట్లాంటి స్ట్రక్చర్ మనం డేటా స్టోర్ చేయాలంటే మనం 2D యూస్ చేయాలి. అదే 3D కి డిఫరెన్స్ ఏముంది? అజ్యూమ్ చేయండి ఓకే దీంట్లో ఏమేమి ఉంటది? మనకు ఫస్ట్ ఒక స్ట్రక్చర్. ఓకే, ఈ స్ట్రక్చర్ ఏముంది? మనకు బ్లాక్ ఉంటది. బ్లాక్ లో మనకు రోస్ ఉంటది అండ్ ఈ రోస్ లో మనకు కాలమ్స్ ఉంటుంది. ఓకే, అజ్యూమ్ చేయండి ఒక క్యాంపస్ ఉంది. ఓకే, అండ్ ఈ క్యాంపస్ లో మనకి ఏముంటది? బిల్డింగ్స్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి కి సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే, అడ్మిషన్స్ కి ఒక సపరేట్ బిల్డింగ్ ఉంది. సేమ్ థింగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కి ఒక సపరేట్ బిల్డింగ్ ఉంది. క్యాంటీన్ ఒక సపరేట్ బిల్డింగ్ ఉంది. అట్లాంటి మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ బిల్డింగ్స్ ఒక బ్లాక్ లాగా కన్సిడర్ అయితే అండ్ ఈ బిల్డింగ్స్ లో మనకు రో వచ్చేస్తుంది. సో రో అంటే బిల్డింగ్ లో మనకు ఫ్లోర్ ఉంటుంది. సో ఫ్లోర్ ఇస్ నథింగ్ బట్ రో అండ్ ఆ ఫ్లోర్ లో మనకు ఎన్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటుంది. ఆ రూమ్స్ నథింగ్ బట్ కాలమ్స్. సో నార్మల్ గా ఏదైనా కాంప్లెక్స్ లార్జ్ డేటా సెట్ ఉంటే మనం 3D ఫార్మాట్ లో కూడా స్టోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. జస్ట్ అజ్యూమ్ బుక్ మై షో ఉంది. సో బుక్ మై షోలో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ బుక్ చేస్తున్నాం. సో అజ్యూమ్ చేయండి ఒక థియేటర్ ఉంది. సో థియేటర్ లో ఏముంటది? మనకు డిఫరెంట్ బ్లాక్స్ ఉంటది. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్స్ లో మనకు రోస్ వస్తాయి. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ చేయండి ఒక పెయింట్ నేను డిజైన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ చేయండి ఇది ఒక హాల్ ఉంది. ఓకే, అండ్ ఈ హాల్లో ఏమవుతుంది? మనకు సపరేట్ సెక్షన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెక్షన్స్ ఉంది అనుకోండి. ఓకే, ఇది ఒక సెక్షన్ అయిపోయింది, ఇది ఒక సెక్షన్ అయిపోయింది అండ్ ఇది ఒక సెక్షన్. ఓకే, ఓకే, ఇక్కడ మనకు సీట్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ చేయండి ఇది ఒక సీట్ అయిపోయింది. ఓకే, ఇది ఒక సీట్ అయింది, సీట్ సెక్షన్ ఉంది, ఇది ఒక సీట్ సెక్షన్ ఉంది, ఇది ఒక ఇట్లాంటి మనకు నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఈ లైన్ లో ఓకే, సో ఈ లైన్ లో జస్ట్ అజ్యూమ్ చేయండి ఒక 10 సీట్స్ ఉన్నాయి. ఈ లైన్ లో 2 సీట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇట్లాంటి సపరేట్ బ్లాక్ ఉంటుంది, మళ్ళీ ఒక సపరేట్ బ్లాక్ ఉంటుంది. అజ్యూమ్ చేయండి జస్ట్ ఒక అజ్యూమ్ చేయండి ఇది ఏ బ్లాక్ ఉంది, ఇది బి బ్లాక్ ఉంది, ఇది సి బ్లాక్. ఓకే, అండ్ మళ్ళీ ఏలో జస్ట్ అజ్యూమ్ చేయండి. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేయండి ఇక్కడ ఒక నేమ్ ఉంది. ఓకే, ఈ ఈ సెక్షన్ ఓకే సీట్ లైన్ ఉంది కదా. జస్ట్ అజ్యూమ్ చేయండి లైన్ 1 ఉంది. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేయండి లేకపోతే R1. ఓకే, జస్ట్ నేను ఒక డమ్మీ రాస్తున్నాను. ఓకే, ఇట్లాంటి ఏం లేదు. రిజర్వేషన్ R2. ఓకే, ఇట్లాంటి ఏదైనా పర్టికులర్ ఇది లైన్ నెంబర్ అనుకోండి. ఓకే, అండ్ మళ్ళీ ఈ లైన్ లో నాకు నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటుంది. జస్ట్ అజ్యూమ్ చేయండి ఇక్కడ 10 సీట్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ అజ్యూమ్ చేయండి. జస్ట్ అజ్యూమ్ చేయండి ఇక్కడ ఒక సీట్ ఉంది. ఓకే, సిమిలర్ గా ఇక్కడ ఒక సీట్ ఉంది. ఓకే, అండ్ ఇది సీట్ 1 అనుకోండి, ఇది ఒక సీట్ 2 అనుకోండి. సో ఇట్లాంటి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది అండ్ ఒక లైన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటుంది.
అండ్ ఈ బ్లాక్స్ ఉంటది, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్. సో ఏలో కూడా జస్ట్ అజ్యూమ్ ఒక 10 లైన్స్ ఉన్నాయి, బిలో ఒక 10 లైన్స్ ఉన్నాయి, సిలో ఒక 10 లైన్స్ ఉన్నాయి, అండ్ ఈచ్ లైన్ లో ఒక 10 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్లా హ్యాండిల్ చేస్తారు ఈ డేటా సెట్. సో ఇది ఒక 3D స్ట్రక్చర్. అంటే ఇది ఒక బ్లాక్ అయిపోయింది, అండ్ ఇది ఒక రో అయిపోయింది, అండ్ రోలో ఏదైనా సీట్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ అయిపోయింది. అజ్యూమ్ చేయండి. ఓకే, డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో ఎట్లా నేను సేమ్ థింగ్ రిజర్వేషన్ యాడ్ చేస్తున్నా ఇక్కడ, రిజర్వేషన్ సిస్టమ్. ఓకే, థియేటర్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు ఏముంటది, బ్లాక్స్ ఉంటుంది. ఓకే, బ్లాక్స్. ఈ బ్లాక్స్ లో మళ్ళీ అది రోస్ లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇది కాలమ్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక స్ట్రక్చర్ ఉంది, రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో మనం ఏం చేస్తున్నాం, ఓకే, ఒక థియేటర్ ఉంది అనుకోండి. ఈ థియేటర్ లో మనకు మల్టిపుల్స్ బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్స్, బి బ్లాక్, సి బ్లాక్. అండ్ ఏ బ్లాక్ లో ఏముంది, మనకు డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ లో డిఫరెంట్ సీట్స్ ఉన్నాయి. సో అజ్యూమ్ చేయండి. ఓకే, ఈ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ 3 డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. R1 ఒక లైన్ ఉంది, R2, R3 అట్లా లైన్స్ ఉన్నాయి. అండ్ S1, S2, S3 అట్లాంటి సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ ఒక బ్లాక్స్ ఉన్నాయి కదా, ఏ బ్లాక్, బి బ్లాక్స్ ఒక బ్లాక్ లాగా కన్సిడర్ అవుతుంది. లైన్స్ ఏదైనా ఉన్నాయి, అది రోస్ లాగా కన్సిడర్ అవుతుంది. సీట్స్ ఏదైనా ఉన్నాయి, కాలమ్స్. ఇట్లాంటివి మనం ఏదైనా స్ట్రక్చర్ స్టోర్ చేయాలంటే అది ఒక 3D అరే ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, ఇది ఒక 3D అరే. ఓకే, జస్ట్ రోస్ అండ్ కాలమ్స్ మనం స్టోర్ చేస్తున్నాం అంటే అది ఏ ఫార్మాట్ అయిపోతుంది, 2D అరే. సో సిమిలర్ గా ఈ 2D అరే, 3D అరే ఎట్లా స్టోర్ చేయాలి. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ మనం డిక్లరేషన్, డిఫైనింగ్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్. ఓకే, 3 థింగ్స్ ఉన్నాయి, డిక్లరేషన్, డిఫైనింగ్ అండ్ యాక్సెసింగ్. సో ఎట్లా డిక్లేర్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ తీసుకోవాలి, ఒక లెట్ అనే వేరియబుల్ తీసుకోండి. తర్వాత సారీ, లెట్ ఏదైనా, ఓకే, జస్ట్ బెటర్ ఇక్కడ రాసేస్తాను, డిక్లరేషన్, డిఫైనింగ్ అండ్ యాక్సెసింగ్. ఓకే, సేమ్ ఇది కూడా నేను కాపీ పేస్ట్ చేసుకుంటా, సేమ్ ఇక్కడ కూడా. ఓకే, సో ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది, సో కానీ ప్రాపర్ గా చూడండి. ఓకేనా, డిక్లరేషన్ ఏముంది, ఇక్కడ కీవర్డ్ ఉంది. ఎందుకంటే మీ బేసిక్ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంతే మనకు ఇంటర్వ్యూస్ లో కూడా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే కూడా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసి ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం, అండ్ ఇక్కడ ఏదైనా టైప్ స్పెసిఫిక్ గా ఉంటే టైప్ కూడా మెన్షన్ చేయొచ్చు. అదే డిఫైనింగ్ లో అంటే మనం డేటా ఎట్లా స్టోర్ చేస్తున్నాం. సో ఏదైనా వేరియబుల్ నేమ్ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి, మెయిన్ బ్లాక్ మనం యాక్సెస్ చేయాలి. సో ఇది మెయిన్ బ్లాక్. మెయిన్ బ్లాక్ లో మనీ ఇది ఫస్ట్ రో వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ రో లో మనం వాల్యూ 1 ఉంది, వాల్యూ 2 ఉంది. ఇట్లాంటి మనం ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సిమిలర్ గా ఈ వాల్యూ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రో క్రియేట్ చేయాలి. ఓకే, ఈ రోలో మళ్ళీ సపరేట్ వాల్యూస్ వచ్చేస్తుంది. ఓకే, ఇట్లాంటి మనం ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక సపరేట్ పర్టికులర్ బ్లాక్ వచ్చేస్తుంది. ఈ బ్లాక్ లో మనకు రో ఉంది, అండ్ ఇక్కడ అయినా కాలమ్స్ ఉన్నాయి. సో జస్ట్ అజ్యూమ్ చేయండి, ఇది ఫస్ట్ రో. ఓకే, ఫస్ట్ రో కాలమ్ 1 వాల్యూ ఉంది. ఓకే, మళ్ళీ ఇది ఫస్ట్ రో కాలమ్ 2 వాల్యూ ఉంది, ఫస్ట్ రో కాలమ్ 3, కాలమ్ 4. ఎట్లనే మనకు ఈ పర్టికులర్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా అంటే ఫస్ట్ బ్లాక్, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక కామా ఇచ్చి మళ్ళీ ఒక స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తే ఇది సెకండ్ రో. మళ్ళీ ఇంకొకటి రో క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఒక స్క్వేర్ బ్రాకెట్ తీసుకోండి, మళ్ళీ వాల్యూ 1, వాల్యూ 2 అట్లా స్టార్ట్ చేసుకొని స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక 2D స్ట్రక్చర్ ఉంది. 3D స్ట్రక్చర్ ఎట్లా స్టోర్ చేయాలి అండ్ యాక్సెస్ ఎట్లా చేయాలి, ఇక్కడ 2D లో సింపుల్ గా ఒక వేరియబుల్ నేమ్, ఇక్కడ మనం 2 స్క్వేర్ బ్రాకెట్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ బ్రాకెట్ లో మనం ఏ రో నుంచి మనం యాక్సెస్ చేస్తాం ఆ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే, అయిన తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ 3D స్ట్రక్చర్. సో 3D స్ట్రక్చర్ లో డిక్లరేషన్ ఎట్లా చేయాలి, సేమ్ థింగ్ మనం ఏదైనా కీవర్డ్ మెన్షన్ చేయాలి. కీవర్డ్ మెన్షన్ చేసిన తర్వాత ఏదైనా వేరియబుల్ నేమ్ అసైన్ చేయాలి, అండ్ స్పెసిఫిక్ గా ఏదైనా టైప్ లో స్టోర్ చేయాలంటే ఆ టైప్ మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత డిఫైన్ ఎట్లా చేయాలి, డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మెయిన్ బ్లాక్. ఓకే, ఈ మెయిన్ బ్లాక్ లో మళ్ళీ ఒక
ఫస్ట్ బ్లాక్ వచ్చేస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ బ్లాక్, ఇది ఏముంది ఒక ఫస్ట్ బ్లాక్. ఈ బ్లాక్ లో మళ్ళీ మనం ఒక ఫస్ట్ రో క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ రో కోసం మళ్ళీ మనం ఒక స్క్వేర్ బ్రాకెట్, ఈ బ్రాకెట్ లో మళ్ళీ వాల్యూ 1 వాల్యూ 2 అట్లా మనం స్టోర్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇంకొకటి నేను స్క్వేర్ బ్రాకెట్ క్రియేట్ చేస్తాను. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ మనం సెకండ్ రో కోసం. సో ఇట్లా మనం ఎన్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది సెకండ్ రో. ఇట్లానేమో థర్డ్ రో కావాలా. సో ఇది ఫస్ట్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ అజ్యూమ్ చేయండి ఇట్లాంటి నాకు ఇంకొకటి బ్లాక్ క్రియేట్ చేయాలి. సో ఇంకొకటి బ్లాక్ క్రియేట్ చేసుకోండి. సో ఇది ఒక సెకండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, సెకండ్ బ్లాక్ లో మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ రో. సార్ ఎవ్రీ బ్లాక్ సేమ్ థింగ్ అండర్స్టాండ్ చేయండి. ఒక క్యాంపస్ ఉంది, ఒక బ్లాక్ నథింగ్ బట్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో ఫ్లోర్స్ వస్తున్నాయి. సో ఫ్లోర్ అంటే రోస్ అండ్ రూమ్స్ అంటే కాలమ్స్. ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఈ బ్లాక్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ క్రియేట్ చేయొచ్చు, ఈ రోస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండర్స్టాండ్ చేద్దాం ప్రాక్టికల్లీ. ఒక 2D స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి నేను A2 లాగా స్టోర్ చేస్తున్నాం. ఓకే, అండ్ బేసికలీగా ఒక నంబర్ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనం 2 స్క్వేర్ బ్రాకెట్ మెన్షన్ చేస్తున్నాం ఈక్వల్స్ టు, అండ్ ఫస్ట్ రోలో జస్ట్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం 10 20 30 అండ్ సెకండ్ రోలో సంథింగ్ 40 50 అండ్ 60. ఇట్లా మనం స్టోర్ చేయొచ్చు. ఇది ఒక 2D స్ట్రక్చర్ అయిపోయింది. సిమిలర్ గా నేను ఒక 3D స్ట్రక్చర్ స్టోర్ చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ ఒక నంబర్ స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఈక్వల్స్ టు, ఇది మనం మెయిన్ ఇక్కడ ఫస్ట్ బ్లాక్. ఈ ఫస్ట్ బ్లాక్ లో మళ్ళీ నేను ఓకే ఇక్కడ మళ్ళీ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ రో అయిపోయింది. ఇది సెకండ్ రో. జస్ట్ అజ్యూమ్ చేయండి సంథింగ్ 101 102 103. ఓకే, ఇట్లాంటి మనం ఒక నంబర్ ఆఫ్ బ్లాక్స్ అండ్ ఇది ఒక సెపరేట్ ఫస్ట్ బ్లాక్ అయిపోయింది. ఇట్లాంటి ఇంకొకటి బ్లాక్ క్రియేట్ చేయాలి. సో ఇంకోటి బ్లాక్ క్రియేట్ చేస్తాం, ఇంకొకటి బ్లాక్ క్రియేట్ చేస్తాం, ఇంకోటి బ్లాక్ క్రియేట్. ఇట్లా మనం ఎన్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. జస్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, ఇక్కడ కూడా కొన్ని వాల్యూస్ చేంజ్ చేసేస్తాం. ఇక్కడ కూడా వాల్యూస్ చేంజ్ చేస్తున్నాం. 331 something 242 363 something 13 42 11. ఓకే, సో ఇట్లాంటివి నేను డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేసిన. అండ్ ఇది యాక్సెస్ ఎట్లా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2D స్ట్రక్చర్ లో యాక్సెస్ చేస్తున్నాను. జస్ట్ అజ్యూమ్ చేయండి ఈ 2D స్ట్రక్చర్ ఉంది కదా, దీంట్లో నేను ఏం ప్రింట్ చేయాలంటే ఒక నంబర్ 50. ఓకే, సో ఈ 50 ఇక్కడ 50 ఉంది కదా, సో ఈ 50 వాల్యూ ఎట్లా యాక్సెస్ చేయాలి? సో కన్సోల్ డాట్ లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ నేమ్, A2 వేరియబుల్ నేమ్, రో ఇండెక్స్ అండ్ దెన్ కాలమ్ ఇండెక్స్. సో రో ఇండెక్స్ ఏముంది, ఇది 0 రో అవుతుంది అండ్ ఇది ఫస్ట్ రో అవుతుంది. ఓకే, సో ఇండెక్సింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్. సో ఇది ఫస్ట్ రో. కాలమ్ ఎట్లా ఉంది, ఇది 0 కాలమ్, ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, ఇది ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు మనకు 50 ప్రింట్ అవుతుంది. సిమిలర్ గా జస్ట్ అజ్యూమ్ చేయండి ఇక్కడ కూడా నాకు ఏదైనా వాల్యూస్ ప్రింట్ చేయాలి. అజ్యూమ్ చేయండి నేను ఒక ఇది 363 నాకు ప్రింట్ చేయాలి. ఓకే, ఏం ప్రింట్ చేస్తున్నాం 363. సో ఎట్లా ప్రింట్ చేయాలి 363? కన్సోల్ డాట్ లాగ్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని వాల్యూస్ యాక్సెస్ చేసి ప్రింట్ చేయండి. ఓకే, వేరియబుల్ నేమ్ ఏముంది, A3 ఉంది. ఇక్కడ మనకు 3 పర్టికులర్ స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ ఫర్ బ్లాక్, ఇది విచ్ బ్లాక్ ఉంది, ఇది థర్డ్ బ్లాక్ ఉంది. థర్డ్ బ్లాక్ అంటే సెకండ్ ఇండెక్స్. సెకండ్ ఇండెక్స్ లో విచ్ రో ఉంది, ఇది ఫస్ట్ రో ఉంది. ఫస్ట్ రో అంటే 0 ఇండెక్స్. ఓకే, 0 ఇండెక్స్ ఉంది. ఓకే, ఈ ఫస్ట్ రోలో విచ్ కాలం ఉంది, థర్డ్ కాలం. థర్డ్ కాలం అంటే సెకండ్ ఇండెక్స్. సో ఇట్లా మనం ఈజీగా స్టోర్ చేసి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సింపుల్ గా మళ్ళీ ఒకసారి ఫైల్ మనం ఫైల్ నెంబర్ 14 ఉంది. సో TSC 14.ts. ఓకే, తర్వాత నోట్ జూమ్ చేస్తున్నాం. కంపైల్ చేసిన తర్వాత నోట్ 14.js ఫైల్. ఓకే, సో 50 363 పర్ఫెక్ట్ గా మనకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి అండ్ వీడియోస్ అన్ని స్టూడెంట్స్ కి షేర్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు, యాంగులర్ ఉంది మనకు, ఎక్స్ప్రెస్ JS, ఓకే, నోట్, ఇట్లాంటివి మనకు కంపల్సరీ టైప్ స్క్రిప్ట్ కావాలి.
సో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫండమెంటల్ గా జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలన్నది వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియోస్ చేయొచ్చు.